హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. ఈరోజు నేను ఇంట్లో సన్‌సైడ్ మీద ఉన్న వస్తువులన్నీ క్లీన్ చేశానండి. ఇదేంటి పండగ అయిపోయిన తర్వాత క్లీన్ చేసిందనుకుంటున్నారా? పండగప్పుడు నాకు కుదరలేదండి. టైం కుదరలేదు. ఇక అయితే నేను పండగెళ్ళాకైతేనే క్లీన్ చేసుకున్నా. ఇగో చూసారు కదా! పైనున్నయన్నీ తీసేసాననమాట. ఈ వంటగదిలో వంట చేసినప్పుడు మనం తాలింపులు వేసినప్పుడు కొంచెం వస్తుంటది కదా! ఆయిల్ అవన్నీ మూతలకైతే పట్టేసినాయండి బాగా. అవన్నీ నేను చక్కగా నీళ్ళు వేసి నానబెట్టి చక్కగా క్లీన్ చేసేసి ఇలాగా గోడ మీద పెట్టేసానండి. నీళ్ళు గారుతాయి చక్కగా. నీళ్ళు గారి తర్వాత ఆరిపోతాయి కదా! ఇలా మొత్తం క్లీన్ చేసేసానండి. అసల నేను నిమ్మరసమును, ఉప్పు కలిపి ఇలా తయారు చేశాననమాట. ఓ లిక్విడు. ఇలా తయారు చేసుకొని ఇగో హాట్ వాటర్ కూడా పెట్టానండి. కొంచెం హాట్ వాటర్ కూడా వేసి మనం క్లీన్ చేసుకుంటే చాలా బావుంటదండి. ఇత్తడి వస్తువులకి క్లీన్ చేసుకోవడానికి బావుంటదండి. అలాగే వేడి నీళ్ళతో మనం జిడ్డు మరకలు తొందరగా పోతాయన్నమాట. ఈలోపు నేను అవి క్లీన్ చేసేసిన తర్వాత ఫాస్ట్‌గా వంట అనేది చేసేసాను. వంట చేసేసిన తర్వాత మళ్ళీ కిచెన్ కూడా క్లీన్ చేశాననమాట. మనం ఎప్పుడైనా సరే ఎక్కువ రోజులు తోమకుండా పైన పెట్టిన వస్తువులు తోముకునేటప్పుడు మాత్రం కొంచెం వాటి మీద వేడి నీళ్ళు పోస్తే ఆ జిడ్డు అనేది త్వరగా పోతుందండి మనకి. ఒక 10, 15 నిమిషాలు ప్లేట్ల మీద మనం పోసేసి ఉంచామంటే వేడి నీళ్ళు త్వరగా పోద్ది. జిడ్డు కూడా ఉండదు. నేను ఈలోపు సొరకాయ కూర వండేసానండి. అన్నం వండేసాను. ఇక నేను ఇందాక బయట గోడ మీద ఆరబెట్టాను కదా! అవన్నీ చక్కగా ఆరిపోయినాయనమాట తడి లేకుండా. ఇక అవన్నీ ఇలాగా సూపర్‌గా కవర్‌లో పెట్టేసి నేనైతే పైన పెట్టేశాను. ఆ తర్వాత భోంచేసిన తర్వాత అయితే నేను వంటగదిలో సామాన్లు కూడా ఒక్కొక్క షెల్ఫ్ తీసేసి నీట్‌గా, క్లీన్‌గా మన బ్రష్‌తో క్లీన్ చేసేసి ఇలా బొద్దింకలు అవి రాకుండా లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా! అది గీశాను. ఇది జెల్ అండి. ఇది కూడా బొద్దింకలు రాకుండా బాగా ఉపయోగపడుతుందనమాట. ఇలా మనం ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు, పేపర్స్ మార్చేటప్పుడు అక్కడక్కడ ఈ డ్రాప్స్ వేసి దానిపైన పేపర్ వేసేసుకొని మనం సామాన్లు పెట్టుకున్నామంటే ఎక్కువ బొద్దింకలు పేపర్స్ కిందే ఉంటాయండి పైన కన్నా. ఇలా పెట్టుకున్నామంటే బొద్దింకలు రావు. వచ్చినా కానీ మళ్ళీ బయటకొచ్చిన తర్వాత చచ్చిపోతాయన్నమాట. చూసారు కదా! ఎలా సర్దేశానో మొత్తం సన్‌సైడ్ మీద. వాడేవి మట్టుకి కింద ఉంచి ఎప్పుడన్నా వాడేవి కూడా పైన పెట్టేశానండి. డైలీ వాడేవి మాత్రం కింద ఉంచుకున్నాను. ఇక్కడైతే అన్ని స్టీల్ డబ్బాలు పెట్టేసుకున్నానండి. అటైతే కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇల్లు సదురుకున్న తర్వాత మాత్రం ఎంత నీట్‌గా ఉందో, ప్రశాంతంగా ఉంది నాకైతే. ఇలా చూస్తుంటే నీట్‌గా అదే వంటగది నీట్‌గా ఉంటేనే మనకు కూడా చూడటానికి కూడా బావుంటదండి. వంటగదిలో కూడా మనకు చక్కగా పని చేయాలనిపిస్తది. చికాకుగా ఉంటే మాత్రం మనకి వంటగదిలో ఎక్కువసేపు ఉండబుద్ధి కాదనమాట. చూసారు కదా! మొత్తం క్లీన్ చేసేసాను. ఎక్కువ మనం వంటగదిలో కూడా అవసరమైనవి మాత్రమే కింద ఉంచుకోవాలండి. ఎప్పుడన్నా అప్పుడప్పుడు అవసరమయ్యేవి కూడా మనం పైన పెట్టేసుకోవాలి. అప్పుడే వంటగది నీట్‌గా ఉంటది చూడటానికి. మీరు కూడా ఎవరైనా ఇంకా పండగ క్లీన్ చేసుకోకపోతే ఇప్పుడు క్లీన్ చేసుకోండి. ఇగో ఇప్పుడైతే చూపిస్తున్నాను చూసారా? ఇలా ఎప్పుడూ నేను అది అంట్లు వేసే జల్లెడ బుట్ట అనేది ఉంచుకుంటాను. ఎప్పుడు ఏదో ఒకటి కడుగుతూ ఉంటాం కదా! అవి ఎక్కడ పెట్టాలో తెలీదు మనకి తడిగా ఉంటాయి. అప్పుడు నేను దాంట్లో పెడతాననమాట. ఇంకా బియ్యం అయితే అయిపోయినాయండి. రమ్ము కూడా తీసి బయట పెట్టాను కడుగుదామని. ఇక ఆ కవర్లో అయితే ప్లాస్టిక్ డబ్బాలు వాడనివి ఏమన్నా ఉంటే నేను ఒక కవర్లో వేసుకొని ఉంచుకుంటాను. మళ్ళీ కావాలన్నప్పుడు దాంట్లో అయితే తీస్తాననమాట. ఇంక ఇవన్నీ కూడా మంచిగా నీట్‌గా సర్దేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.